అందరికీ నమస్కారం. ముందుగా అలివేలు 2010 విద్యా పరిమళానికి స్వాగతం. విద్యార్థులందరికీ శుభోదయం. ఈరోజు ఈ ఆన్లైన్ క్లాస్ ద్వారా మనం 9th క్లాస్ కాంపోజిట్ తెలుగు పద్య భాగం శాంతికాంక్ష క్లాస్ 2 స్టార్ట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే క్లాస్ స్టార్ట్ చేసుకునే ముందుగా గత శాంతికాంక్ష లెసన్ కి సంబంధించి గత క్లాస్ లో మనం చెప్పుకున్నటువంటి విషయాల్ని కాస్త పునశ్చరణ చేసి తదుపరి క్లాస్ లోకి వెళ్దామండి. అయితే గత క్లాస్ లో మనం ఈ శాంతికాంక్ష లెసన్ కి సంబంధించి లెసన్ లో ఎన్ని భాగాలు ఉంటాయో చెప్పుకున్నాం. అంటే ఒక లెసన్ ఎన్ని భాగాల కింద విభజిస్తారో చెప్పుకున్నాం. తర్వాత శాంతికాంక్ష యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో చెప్పుకున్నాం. పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం గురించి చెప్పుకున్నాం. తదుపరి శాంతికాంక్ష పాఠ్యభాగ రచయిత గురించి చెప్పుకున్నాం. శాంతికాంక్ష పాఠ్యభాగ రచయిత ఎవరని చెప్పుకున్నాం మనం? తిక్కన సోమయాజి గారు. అలాగే ఆ కవి పరిచయాన్ని మీరు చక్కగా చదివినిపించాను. అలాగే మిమ్మల్ని క్లాస్ వర్క్ లో మిమ్మల్ని చక్కగా రాయమని కూడా చెప్పాను. తదుపరి ఈ ప్రక్రియని సైడింగ్ పెట్టండి, దాన్ని తదుపరి క్లాస్ లో మనం చెప్పుకుందామని కూడా గత క్లాస్ లో చెప్పుకున్నాం. ఈ రోజు శాంతికాంక్ష లెసన్ యొక్క ప్రక్రియ గురించి చెప్పుకుందాం. ఓకే, ప్రక్రియ అంటే ఏంటి? అసలు ప్రక్రియ అంటే ఏంటి? ప్రక్రియ అంటే మనం ఏదైతే పాఠం చెప్పుకుంటున్నామో ఆ పాఠం దేనికి సంబంధించింది, దానిని ఎక్కడ నుండి తీసుకున్నారు అనేటువంటి విషయాల్ని తెలియచేసే దాన్ని ప్రక్రియ అంటాం. అంటే ఉదాహరణకి దేనికి సంబంధించింది? శాంతికాంక్ష లెసన్ పాఠ్యాంశం దేనికి సంబంధించింది? అది ఒక పద్య భాగానికి సంబంధించింది. అంటే అది పద్యమా, గద్యమా, లేకపోతే నాన్ డీటెయిలా, అంటే ఉపవాచకమా, ఇలా దేనికి సంబంధించింది అడిగితే అది ఒక పద్య భాగానికి సంబంధించింది. అంటే అది దేనికి సంబంధించి. అలాగే పాటను ఎక్కడో చోట నుంచి తీసుకుంటాం. ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగింది? మన కవి పరిచయంలో చెప్పుకున్నాం. శాంతికాంక్ష పాఠ్యాంశం ఎక్కడ నుంచి తీసుకోవడం జరిగింది? రామాయణం నుంచి తీసుకోవడం జరిగిందా, మహాభారతం నుంచి తీసుకోవడం జరిగిందా అని అడిగితే దేని నుంచి? తిక్కన గారు నిర్వచనోత్తర రామాయణాన్ని రాశారు, మహాభారతంలో 15 పర్వాలు కూడా రాశారు. మరి ఈ రెండింటిలోంచి దేని నుంచి తీసుకున్నామని చెప్పుకున్నాం మనం? మహాభారతంలోని ఉద్యోగ పర్వంలోని తీసుకున్నామని చెప్పుకున్నాం. మహాభారతంలో ఉద్యోగ పర్వం తీసుకున్నాం చెప్పడం. కాబట్టి దేని నుంచి తీసుకోవడం జరిగింది, అసలు దేనికి సంబంధించిందో చెప్పేది అదని ఏమంటదంటే ప్రక్రియ. మీకు టెక్స్ట్ బుక్ లో మీకు 4వ పేజీలో మీరు కవి పరిచయం చూశారు కదా. టెక్స్ట్ బుక్ లో 4వ పేజీ తీసినట్లయితే దాంట్లో కవి పరిచయం కింద ప్రక్రియ అని ఉంటుంది చూడండి. అందరూ కూడా ఇతిహాసం అని ఉంటుంది చూడండి. ఓకేనా? ఒకసారి నేను దాన్ని చదువుతాను, మీరు వినే ప్రయత్నం చూడండి, వినే ప్రయత్నం చెయ్యండి. ఇతిహాసం అనే పదానికి ఈ విధంగా జరిగింది అని అర్థం. ఇతిహాసంలోని ఇతివృత్తం వాస్తవంగా జరిగినదై ఉంటుంది. రామాయణ మహాభారతాలు మన ఇతిహాసాలు. మరొకసారి, ఇతిహాసం అనే పదానికి ఈ విధంగా జరిగింది అనే అర్థం. ఇతిహాసంలోని ఇతివృత్తం వాస్తవంగా జరిగిందై ఉంటుంది. రామాయణ మహాభారతాన్ని ఇతిహాసాలు అంటారు. అంటే ఇప్పుడు మనకి ఏమర్థమైంది? ఈ ప్రక్రియ ద్వారా మనకి ఏమర్థమైంది అంటే శాంతికాంక్ష అనే పాఠ్యాంశం దేనికి సంబంధించిందంటే అది ఒక ఇతిహాసానికి సంబంధించింది. దేనికి సంబంధించింది? ఇతిహాసానికి సంబంధించింది. మరి ఇతిహాసము అంటే ఏంటి అర్థం? ఇతిహాసం అంటే ఇది ఎలా జరిగినది అని అర్థం. అంటే వాస్తవ ఇతివృత్తం, దాంట్లో మనం ఏ మెయిన్ కాన్సెప్ట్ అయితే చెప్పుకుంటున్నామో, దేని గురించి అయితే చెప్పుకుంటున్నామో అది వాస్తవంగా జరిగినదై ఉండాలన్నమాట. దేని గురించి అయితే జరిగినదే చెప్పుకుంటామో దానిని మనం ఏమనొచ్చు? ఇతిహాసాలు అనొచ్చు. ఉదాహరణకి ఎగ్జాంపుల్స్ ఏంటి? రామాయణ మహాభారతాలను ఇతిహాసాలు అంటారు. ఎందువల్ల రామాయణ మహాభారతాలను ఇతిహాసాలు అంటారు అనే ప్రశ్న మిమ్మల్ని వేస్తే మీరు ఏమని సమాధానం చెప్పొచ్చు? రామాయణం ఎందుకు ఇతిహాసం అయ్యింది, మహాభారతం ఎందుకు ఇతిహాసం అయ్యింది అని అడిగితే రామాయణం యథార్థంగా జరిగింది, రామాయణం అంతా వాస్తవమే,
రామాయణంలో ఉన్నటువంటి క్యారెక్టర్స్, రాముడు కావచ్చు, లక్ష్మణుడు కావచ్చు, సీత కావచ్చు, భరత శత్రుఘ్నుడు కావచ్చు, రావణాసుడు కావచ్చు, ఈ పాత్రలన్నీ కూడా వాస్తవం, యథార్థంగా జరిగింది కదా. మరి యథార్థంగా జరిగినటువంటి విషయాన్ని గ్రంథస్థం చేశారు కాబట్టి దానిని మనం ఏమనొచ్చు అంటే రామాయణాన్ని మనం ఇతిహాసం అనొచ్చు. ఎందుకంటే రామాయణం యథార్థంగా జరిగింది కాబట్టి, వాస్తవంగా జరిగింది కాబట్టి. అలాగే మహాభారతాన్ని కూడా ఇతిహాసం అంటారని చెప్పి మనకి ఇక్కడ చెప్తున్నారు. మహాభారతం కూడా ఎందుకు ఇతిహాసం అయ్యింది అంటే మహాభారతం కూడా యథార్థంగా జరిగింది, అది వాస్తవమే. కాబట్టి ఇతిహాసం అంటే ఏంటి? ఇది వాస్తవంగా జరిగినటువంటి విషయాలని జరిగినట్టుగా గ్రంథస్థం చేస్తే దానిని ఇతిహాసం అంటారు. ఎగ్జాంపుల్స్ ఏంటి? రామాయణ మహాభారతాలని ఇతిహాసం అంటారు. అంటే ప్రస్తుతం మన శాంతికాంక్ష పాఠ్యభాగం ప్రక్రియ ఏంటని అడిగితే ఏమని చెప్పొచ్చు? ఇది దేనికి సంబంధించింది? ఇతిహాసానికి సంబంధించింది. ఇది మెయిన్ కాన్సెప్ట్స్ బాగా గుర్తుంచుకోవాలండి అందరూ కూడా, విద్యార్థులందరూ కూడా బైహార్ట్ చేయకూడదు. శాంతికాంక్ష అనగానే మనకు గుర్తొచ్చే అంశాలు ఏం గుర్తు రావాలి తెలుసా? మన మైండ్ లోకి ఫస్ట్ పాయింట్స్ ఏం రావాలి తెలుసా? దీన్ని తిక్కన్ గారు రాస్తారు, దీని రైటర్ తిక్కన్ గారి ఐడియా ఉండాలి. 2, దీని కాన్సెప్ట్ ఏంటి? మెయిన్ కాన్సెప్ట్, దీని ఉద్దేశం ఏంటి? శాంతి స్థాపన. ఇది దేని తీసుకోబట్టం, దీని ప్రక్రియ ఏంటి? ఇది ఇతిహాసం. ఇది ఎందువల్ల ఇతిహాసం అయింది? రామాయణ మహాభారతాలు ఇతిహాసం అంటారు. శాంతికాంక్ష కూడా దేని తీసుకోబట్టం జరిగింది? మహాభారతమే కదా, మహాభారతంలో ఉందే కదా. కాబట్టి ఇది కూడా ఇతిహాసం. కాబట్టి ఎందుకు వీటిని ఇంతలా చెప్పుకుంటున్నామంటే 9th క్లాస్లో మనకి కవి పరిచయాలు, ప్రక్రియలు, నేపథ్యాలు ఇవనేటువంటివి 2 మార్క్స్ అడుగుతాడు ఖచ్చితంగా. 2 మార్కుల ప్రశ్న. ఇప్పుడు ఈ ప్రక్రియ కూడా మనకి 2 మార్కుల ప్రశ్న. శాంతికాంక్ష పాఠ్యభాగ ప్రక్రియ రాయండి అంటారు. అవును, మీరు ఏమని రాయాలి? ఇతిహాసం. శాంతికాంక్ష పాఠ్యభాగం ఇతిహాసానికి సంబంధించింది. ఇతిహాసం అంటే ఇది ఇలా జరిగినదై అనే అర్థాన్ని ఇచ్చేది ఇతిహాసము. ఇతిహాసంలో ఇతివృత్తం వాస్తవంగా జరిగినదై ఉంటుంది. రామాయణ మహాభారతాలని ఇతిహాసం అంటారు అని చక్కగా మీరు అర్థం చేసుకున్నారనుకోండి, చదవక్కర లేకుండా ఈ 4 పాయింట్లు రాస్తే మీకు ఎగ్జామ్స్ లో 2 మార్క్స్ వస్తాయి. కాబట్టి శాంతికాంక్ష పాఠ్యభాగం యొక్క ప్రక్రియ ఏంటని అడిగితే ఏమని చెప్తారమ్మా? దేనికి సంబంధించింది? ఇతిహాసానికి సంబంధించింది. మరి సెకండ్ క్వశ్చన్ ఏంటి? ఇతిహాసం అంటే ఏంటి? ఇతిహాసం అంటే ఏమని చెప్పొచ్చు? వాస్తవంగా జరిగినదై ఉన్నదాన్ని ఇతిహాసం అంటారు. ఇతివృత్తం వాస్తవంగా జరిగిందే ఉండాలి. ఇవేటిని ఇతిహాసాలు అంటారని 3వ ప్రశ్న వేస్తే రామాయణ మహాభారతాన్ని ఇతిహాసాలు అంటారు. ఓకేనా? ప్రక్రియ కూడా మనకి చక్కగా అర్థమైందని అనుకుంటున్నాను. ఇది కూడా మీరు ఏం చేస్తారంటే క్లాస్ వర్క్ లో కవి పరిచయం రాయమని చెప్పాను కదా, దాని కింద ప్రక్రియను కూడా సైడ్ హెడ్డింగ్ పెట్టమని చెప్పి గత క్లాస్ లో మీకు నేను చెప్పాను. ఆ ప్రక్రియ కింద మీరు ఈ ఇతిహాసాన్ని చక్కగా నోట్ చేయాలి. దేంట్లో రాస్తారు? క్లాస్ వర్క్ లోనే రాయాలి. ఎందుకంటే ఇప్పుడు క్లాస్ లో జరుగుతుంది కదా, ఇది క్లాస్ లో జరుగుతున్నప్పుడు నిజంగా క్లాస్ లో ఉన్నప్పుడు ఇది బోర్డు మీద రాస్తే మీరు నోట్స్ లో రాసుకునేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఇక్కడ నాకు బోర్డు లేదు, అలాగే మీరు నా ముందు లేరు కాబట్టి ప్రసార మాధ్యమే మనకు ఆధారంగా ఉంది కాబట్టి మీరు చక్కగా ఇది కూడా క్లాస్ వర్క్ లోనే రాయాలి. తర్వాత నేపథ్యంలోకి వెళ్దాం. కవి పరిచయం, శాంతికాంక్ష పాఠ్యభాగ కవి పరిచయం చెప్పుకున్నాం, 2 ప్రక్రియ చెప్పుకున్నాం, ఇప్పుడు నేపథ్యం చెప్పుకున్నాం. నేపథ్యం అనేటువంటి టెక్స్ట్ బుక్ లో మీకు శాంతికాంక్ష అనేటువంటి లెసన్ లో మీకు ఫస్ట్ పేజ్ లోనే ఉంటుంది. చూడండి, ఫస్ట్ పేజ్ లోనే ఉంటుంది. ఏముంటుంది? నేపథ్యం అని ఉంటుంది. చూడండి, కనిపించిందా? రైట్. అయితే ఇప్పుడు నేపథ్యం అంటే ఏంటి, ప్రక్రియ అంటే ఏంటో చెప్పుకున్నాం. ఆ పాఠ్యాంశం దేనికి సంబంధించిందో, దేని నుంచి తీసుకోబడిందో తెలుసుకున్న దాన్ని ప్రక్రియ అంటారని. మరి నేపథ్యం అంటే ఏంటి? నేపథ్యం అంటే, నేపథ్యానికి అర్థం ఏంటంటే తెర వెనుక కథని నేపథ్యం అంటారు. అంటే ఒకప్పుడు. ఇప్పుడు ఏమంటున్నామంటే మనం ఏదైతే ఒక పాఠం చెప్పుకుంటున్నామో, ఏదైతే ఒక విషయాన్ని చెప్పుకుంటున్నామో దాని ముందు జరిగిన విషయాన్ని తెలుసుకోవడాన్ని నేపథ్యం అంటాం. ఎందుకంటే మనకు ఎవ్రీ లెసన్స్ ఎక్కడో మధ్యలో స్టార్ట్ అవుతుంటే ఫస్ట్ స్టార్ట్ అవ్వు. దాని ముందు ఏం జరిగింది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి కదా. ఆ ముందు జరిగేటువంటి విషయాన్ని తెలుసుకోవడాన్ని ఏమంటదంటే నేపథ్యం అంటాం. ఉదాహరణకి మీలో ఒక 3 బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు అనుకుందాం. 2 ఫ్రెండ్స్ ఒక టాపిక్ గురించి డిస్కషన్ చేసుకుంటున్నారు, 2 మాట్లాడుకుంటున్నారు కూర్చుని. వాళ్ళు ఏదో ఒక విషయం గురించి మాట్లాడుకుంటున్నారు.
మూడవ స్నేహితుడు ఒక 10 నిమిషాలు అయిపోయిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. అప్పటికి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వీడికి అర్థం కాక ఏం చేస్తారు, అసలు ఏం జరిగిందని అడుగుతాడు. ముందు ఏం జరిగిందని అడుగుతాడు. లేకపోతే ఒక పిల్లోడు ఏడుస్తున్నాడు అనుకోండి, ఎందుకు ఏడుస్తున్నారో అని అడుగుతాం. వాడు ఏం చెప్తాడు, వాడు ఏడవడం గల కారణం చెప్తాడు. అంటే ముందు ఏం జరిగిందో తెలుసుకుంటాం. అలా ముందు ఏం జరిగిందో తెలుసుకోవడాన్ని ఏమంటామంటే నేపథ్యము. ప్రస్తుత పాఠ్యాంశానికి ముందు జరిగిన విషయాన్ని తెలుసుకోవడాన్నే నేపథ్యం అంటాం. ఎందుకంటే శాంతికాంక్షలో మనం ఇది దేనికి సంబంధించింది, భారతానికి సంబంధించింది. దీంట్లో భారతం అనగానే మనకు గుర్తొచ్చే పాత్రలు ఏంటి, పాండవులు, కౌరవులు గుర్తొస్తారు. ధర్మరాజు శ్రీకృష్ణుడితో మాట్లాడటంతో పాఠం ప్రారంభమవుతుంది. ధర్మరాజు శ్రీకృష్ణుడితో మాట్లాడటంతో పాఠం ప్రారంభమవుతుంది. అప్పుడు మీకు ఏమొస్తుంది, అసలు ధర్మరాజు ఎవడండి, ఈ కృష్ణుడు ఎవడండి, అసలు ఎందుకు పంపిస్తున్నాడు, అంతకు ముందు ఏం జరిగిందండి అనేక ప్రశ్నలు వస్తాయి. దానినే నేపథ్యం అంటాం. మరి శాంతికాంక్ష పాఠ్యభాగం యొక్క నేపథ్యం ఏంటి, ఒకసారి అక్కడ చూడండి. నేను చదువుతాను, మీరు చక్కగా చూసి వినే ప్రయత్నం చేయండి. నేపథ్యం: మహాభారతం అన్నదమ్ముల బిడ్డలైన కౌరవ పాండవుల కథ. కౌరవులు కుటిల బుద్ధితో మాయాజోదంలో పాండవులను ఓడించి అడవుల పాలు చేస్తారు. పందెం ప్రకారం 12 ఏళ్లు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం పూర్తి చేస్తారు. పాండవులు ఆ సందర్భంలో ధర్మరాజు శ్రీకృష్ణుని రాయబారిగా పంపిస్తూ శాంతియుతంగా తమ రాజ్యం తమకెమ్మని కోరతారు. మరొకసారి చదువుతున్నాను. మహాభారతం అన్నదమ్ముల బిడ్డలైన కౌరవ పాండవుల కథ. కౌరవులు కుటిల బుద్ధితో మాయాజోదంలో పాండవులను ఓడించి అడవుల పాలు చేస్తారు. పందెం ప్రకారం 12 ఏళ్లు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం పూర్తి చేస్తారు పాండవులు. ఆ సందర్భంలో ధర్మరాజు శ్రీకృష్ణుణ్ణి రాయబారిగా పంపిస్తూ శాంతియుతంగా తమ రాజ్యం తమకిమ్మని కోరతారు. కింద చూడండి ఒకసారి. ప్రస్తుత పాఠ్యభాగం తిక్కన రచించిన మహాభారతంలోని ఉద్యోగ పర్వం తృతీయాశ్వాసంలోనిది. రైట్. మహాభారతం దేనికి సంబంధించిందంట, మహాభారతం దేనికి సంబంధించి అన్నదమ్ముల బిడ్డలైనటువంటి కౌరవ పాండవుల కథే మహాభారతం. కథ కాదు, వాస్తవంగా జరిగింది. మహాభారతం దీనికి ఎవరికి సంబంధించింది, అన్నదమ్ముల బిడ్డలైనటువంటి పాండురాజుకి ధృతరాష్ట్రుడు, ఇద్దరు కూడా అన్నదమ్ములు. వారి ఇరువురు కొడుకులే ఎవరంటే పాండవులు, కౌరవులు. పాండురాజుకు పుట్టిన వాళ్ళందరూ కూడా పాండవులు, ధృతరాష్ట్రుడికి పుట్టిన వాళ్ళందరూ కూడా కౌరవులు. పాండురాజు, ధృతరాష్ట్రుడు ఇద్దరు అన్నదమ్ములు అయినప్పుడు వాళ్ళకు పుట్టిన బిడ్డలు వీళ్ళకి పుట్టిన బిడ్డలు కూడా అన్నదమ్ములు అవుతారు కదా. కాబట్టి మహాభారతం దీనికి ఎవరికి సంబంధించిన కథ అంటే అన్నదమ్ముల బిడ్డలైనటువంటి కౌరవ పాండవుల కథ. మరి తర్వాత ఏమని చెప్పుకుంటున్నాం, కౌరవులు కుటిల బుద్ధితో, కుటిల బుద్ధి అంటే ఒక చెడ్డ బుద్ధితో, ఒక మాయా బుద్ధితో, ఒక మాయా ఆలోచనతో జోదంలో పాండవులను ఓడిస్తారు. కౌరవులకి పాండవులకి కూడా ఒకసారి ఏం జరుగుతుందంటే జోదం జరుగుతుందన్నమాట. జోదం అంటే ఇప్పుడు మనం పేకాట అంటాం చూస్తారు, గుండాటలు అంటాం చూస్తారు, అలాంటివి పాచికలాట అన్నమాట. పాచికలాట ఇప్పుడు మీరు అందరూ చాలా మంది చూడండి, ఈ లాక్డౌన్ టైంలో లూడో ఆడతారు చూస్తారు. ఆ దాంట్లో మనకు ఉంటుంది కదా డైస్, అలాంటిది ఒక పాచికలతో ఆడతారు అన్నమాట. దాన్నే జోదం. అది దొంగ పాచికలు తయారు చేసి కౌరవులకి పాండవులు అంటే నచ్చదు. ఎలాగైనా సరే పాండవుల్ని అరణ్యపాలు చేసేద్దామని చెప్పి వాళ్ళకే గౌరవం దక్కాలనేటువంటి ఒక చెడు బుద్ధితోటి, ఒక కుటిల బుద్ధితోటి ఏం చేస్తారంటే ఒక దొంగ పాచికని తయారు చేసి పాండవులతో జోదం ఆడతారు. ఆ జోదం ఆడినప్పుడు ఏంటంటే ఆ జోదంలో ఆస్తుల్ని, అంతస్తుల్ని, మొత్తం అన్నింటినీ కూడా పణంగా పెట్టినప్పటికీ మొత్తం అన్ని కూడా పాండవులు ఓడిపోతారు. రాజ్యాలు పెడతారు, డబ్బుల్ని, గుర్రాలని, ఏనుగుల్ని, మొత్తం అన్నింటినీ కూడా పందులో పెడతారు, అన్ని ఓడిపోతారు. ఇంకా చివరికి ఇంకొక పందెం ఉంటుంది అన్నమాట. ఏంటా పందెం అంటే ఈసారి ఎవరైతే పందెంలో గెలుస్తారో వాళ్ళు ఇప్పుడు దాకా ఉన్నటువంటి రాజ్యం సంపద అన్ని కూడా అవతలోకి ఇచ్చేయాలి. ఓడిపోయినాడు ఏం చేయాలంటే, ఒకవేళ ఓడిపోతే కనుక మీ దగ్గర ఏమీ లేవు కదా,
ఓడిపోయిన వాళ్ళు ఏం చేయాలంటే 12 సంవత్సరాలు అరణ్యవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసము చేయాలి. అది పందెం అంటారు అనమాట. చివరి పందెం ఏంటి? మాయాజోతంలో లాస్ట్ పందెం ఏంటంటే 12 సంవత్సరాలు అరణ్యవాసం. ఓడిపోయినాడు ఎవడైతే ఉంటాడో వాడు 12 years అరణ్యవాసం చేయాలి. అరణ్యవాసం అంటే అడవిలో బతకాలి. రాముడు ఎలాగైతే అడవులకు వెళ్ళాడు అలాగే వీళ్ళు కూడా అరణ్య రాజ్యాలన్నింటినీ విడిచిపెట్టేసి, భోగాలన్నీ విడిచిపెట్టేసి, మొత్తం అన్ని విడిచిపెట్టేసి అరణ్యంలోకి వెళ్ళిపోవాలి. 12 సంవత్సరాలు బతకాలి. తర్వాత ఇంకో సంవత్సరం ఏంటి? అజ్ఞాతవాసం. 1 సంవత్సరం అజ్ఞాతవాసం. అజ్ఞాతవాసం అంటే ఏంటి? అజ్ఞాతవాసం అంటే వీళ్ళు పాండవులు అని ఎవరు కూడా ఐడెంటిఫై చేసేటువంటి విధంగా వాళ్ళు ఉండకూడదు. సీక్రెట్ గా బతకాలన్నమాట. వాళ్ళని ఎవరు కూడా పాండవులను గుర్తించకూడదు. అలా బ్రతకాలి. ఈ అజ్ఞాతవాసం కాన్సెప్ట్ చాలా గొప్పది. ఎంత గొప్పదంటే అజ్ఞాతవాసం చేస్తున్నప్పుడు, అరణ్యవాసం చేస్తున్నప్పుడు పాండవులు ఎక్కడ ఉన్నారో ఎవరైనా తెలుసుకోవచ్చు. పాండవుల దగ్గర మనం వెళ్ళొచ్చు, పాండవులతో మనం కూర్చోవచ్చు, పాండవులతో మనం మాట్లాడచ్చు, రావచ్చు. అజ్ఞాతవాసంలో కనుక మనం పాండవులను గుర్తించకూడదు. వీడు ధర్మరాజు. పాండవులు 5. ఎవరు వాళ్ళు? 1 ధర్మరాజు, 2 భీముడు, 3 అర్జునుడు, నకులుడు, సహదేవుడు. ఈ 5. ఈ 5తో పాటు వాళ్ళ భార్య ద్రౌపది. వీళ్ళ 5 కూడా ఈ 1 year ఎలా గడపాలంటే ఎవరు వాళ్ళందరూ కూడా ఇండివిజువల్ అయిపోవాలన్నమాట. ఎవరికి వాళ్ళు రహస్యంగా బతకాలి. ఎవరో కూడా నువ్వు ధర్మరాజు కదా అని ఎవరైనా గుర్తించారు అనుకోండి, మళ్ళీ ఏంటంటే మళ్ళీ 12 సంవత్సరాలు అరణ్యవాసం చేయాలి, మళ్ళీ 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయాలి. ఈ 1 సంవత్సరం అజ్ఞాతవాసంలో ఎవరైనా సరే పాండవులను కనుక గుర్తిస్తే మళ్ళీ వాళ్ళు 12 సంవత్సరాలు అరణ్యవాసం చేయాలి. అది ఆ పందెం యొక్క కాన్సెప్ట్. 12 సంవత్సరాలు అరణ్యవాసం చేయటం గొప్ప కాదు, 1 year అజ్ఞాతవాసం చేయటం గొప్ప. ఎందుకోసం? ఎవరికన్నా దొరికేవా మళ్ళీ ఫస్ట్కి వచ్చేయాలి. కానీ పాండవులు చాలా సక్సెస్ఫుల్ గా 12 సంవత్సరాలు అరణ్యవాసం చేసేసారు, 1 year అజ్ఞాతవాసం కూడా చేసేసారు. అయిపోయిన తర్వాత మరి రాజ్యానికి వచ్చేసారు. మరి వాళ్ళ రాజ్యానికి ఇచ్చేయాలి కదా. ఇవ్వడం కోసం ధర్మరాజు ఏం చేస్తారంటే శ్రీకృష్ణుడు పాండవులకు ఏమవుతాడు? బావ అవుతాడు. ఎందువల్లంటే అర్జునుడికి శ్రీకృష్ణుడి యొక్క చెల్లెల్ని అర్జునుడు చేసుకుంటాడు కాబట్టి, పెళ్లి చేసుకుంటాడు కాబట్టి. 2 శ్రీకృష్ణుడు ఎప్పుడు కూడా వెల్లవిషయంగా ఉంటాడు పాండవులకి. శ్రీకృష్ణుడు ధర్మరాజు ఏం చేస్తారంటే పందెం ప్రకారం మేము 12 సంవత్సరాలు అరణ్యవాసం చేసాం, 1 year అజ్ఞాతవాసం కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి మా రాజ్యాన్ని మాకు ఇచ్చేయమని చెప్పు, మేము చక్కగా ఉంటాము, యుద్ధం వద్దు అని శాంతియుతంగా మా రాజ్యాన్ని మాకు ఇచ్చి అప్పగించమని చెప్పి శ్రీకృష్ణుని రాయబారిగా పంపిస్తారన్నమాట. అలా పంపించేటప్పుడు శ్రీకృష్ణుడితో ధర్మరాజు మాట్లాడతాడు. నువ్వు వెళ్ళినప్పుడు అక్కడ ఎలా మాట్లాడాలనుకుంటున్నావు, అక్కడ ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎందుకు మాట్లాడాలి అనేటువంటివి ధర్మరాజు శ్రీకృష్ణుడితో మాట్లాడతారన్నమాట. ఏం మాట్లాడతారు అనేటువంటిది మనం పాఠంలోకి వెళ్తే తెలుస్తుంది. మరి ఇప్పుడు దాకా చెప్పుకున్నదంతా ఏంటి? ఏమంటాం మనం దీన్ని? నేపథ్యం అంటాం. ఏమంటామమ్మా? దట్స్ ఇట్, నేపథ్యం అంటాం. ఓకేనా? నేపథ్యం అంటాం. ఇప్పుడు ఈ నేపథ్యం అంతా చెప్పుకోలేదనుకోండి మనకు పాఠం సరిగ్గా అర్థం అవుతుందా? అర్థం కాదు. ఈ ధర్మరాజు ఎవడండి, కృష్ణుడు ఎవడని అంటాం. ఇప్పుడు చెప్పొచ్చు ధర్మరాజు ఎవడని అడిగితే వీళ్ళు పాండవులు. ఇది మహాభారతానికి సంబంధించిన కథ. ఒక కుటిల బుద్ధితో కౌరవులు మాయాజోతంలో పాండవులను ఓడించారు. దాని కాన్సెప్ట్ ఏంటి? 12 సంవత్సరాలు అరణ్యవాసం, 1 year అజ్ఞాతవాసం. దాన్ని కంప్లీట్ చేశారు. తర్వాత వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇమ్మని చెప్పి శ్రీకృష్ణుని రాయబారిగా పంపిస్తూ ధర్మరాజు మాట్లాడిన మాట ఏం మాట్లాడారని తెలుసుకోవాలనుకుంటే పాఠంలోకి వెళ్ళారు. ఇప్పుడు పాఠం మనకు చాలా చక్కగా అర్థం అవుతుంది. రైట్? కాబట్టి ఎప్పుడైనా సరే పాఠం మనకి బాగా అర్థం అవ్వాలంటే కవి పరిచయం బాగా తెలిసి ఉండాలి, ప్రక్రియ బాగా తెలిసి ఉండాలి, నేపథ్యం బాగా తెలిసి ఉండాలి. ఈ 3 విషయాలు మనకు చక్కగా అర్థమైతే పాఠం మనకి చాలా చక్కగా అర్థమవుతుంది. బైహార్ట్ చేయవలసిన అవసరం లేదు. కాబట్టి ఈ నేపథ్యాన్ని కూడా మీరు క్లాస్ వర్క్ లో మీరు నోట్ చేయండి. క్లాస్ వర్క్ లోనే మీరు నోట్ చేయండి. ప్రస్తుత పాఠ్యాంశం దేనికి సంబంధించినది ఏమని చెప్తున్నారు? మహాభారతంలో తృతీయాశ్వాసంలో ఉద్యోగ పర్వంలోంచి తీసుకోబడినటువంటిది. ఓకేనా? మీరందరూ కూడా చక్కగా ఏం చేస్తారంటే ఇది కూడా క్లాస్ వర్క్ లో చేయండి. ఇంకా రేపటి కాలాంశంలో మనం లెసన్లోకి వెళ్దాం. క్లాస్ వర్క్ లోనే రాయండి. హోంవర్క్ నేను ఇప్పుడు దాకా మీకు ఏమి ఇవ్వలేదు, నేను ఓన్లీ క్లాస్ వర్క్ లోనే చేస్తున్నాను. ఓకేనా? దీంట్లో ఏమన్నా మీకు డౌట్స్ ఉన్నట్లయితే ప్రక్రియలో కానీ నేపథ్యంలో కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక మీరు వాట్సాప్ గ్రూప్ లో మీరు స్పందించండి, లేకపోతే నాకు పర్సనల్ గా స్పందించండి, లేకపోతే మేనేజ్మెంట్ దగ్గరికి తీసుకెళ్ళొచ్చు. మీకు డౌట్స్ ని క్లారిఫై చేస్తాను. ఈ క్లాస్ ఇక్కడతో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడతో సంపూర్ణం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.